ఉన్నది ఆ తల్లికి ఎదరకలమ్మా ఆడపిల్ల పుట్టిన గడియ మంత్రి కాదు 3 నక్షత్రాలు పుట్టింది ఏనుగల శోభ లోపల ఏనుగల ప్రాణాలు పోతున్నాయి గుర్రాల శోభ లోపల గుర్రాల ప్రాణం పోతున్నది సారిగా శబంధ సమరంత బంధ దేవదేవుని ఆవుల బంధ లోపల ఉన్న ప్రాణాలు పోతూ ఉన్నాయి శివ కలిగి పట్ల ఒక బంధు కాలుతున్నది ఒక బంధు కూరుతున్నది రాజ్యాల రాదు రాదు ఎప్పుడు ఎలా వచ్చిందో వచ్చేడు భర్తని కళ్ళ చూసింది నానా రమ్మని ఏనాడు రోజులకు తీసుకొని వచ్చి ఏడుగురు తోడగానే ఓ నానా బిడ్డ పుట్టిందని ఆ కన్న బిడ్డని ఎత్తుకొని భర్త వేడికొచ్చి భర్త యొక్క చేతిలోనా ఓ దేవుడా చేతిలోనే అయ్యవట్టే కన్న తల్లి రంగుల బాలు లోపల భర్త చేతుల్లో పెడుతున్నది ఎలనాగదేవి వెట్టంగా రాదు సంబరపడతాడు రాదు లోగిల లోపల ఉండంగా రాత్రి ప్రళయం అనుకున్నది ఇదేమి కరిమాయం ఉన్నది రాజ్యాల ప్రజలందరూ కలిసి మంది వాళ్ళు కలిసి రంగుల వేడికి అయ్యో రాదు వేడికందరమ్మా ఓ దేవుడా రాదు వేడికందరమ్మా నారాయణ ఏమిటయ్య గొప్ప రాజా ఓ రాజా రాజా ఎడవ కోటయ్య ఏడుగల శోభ లోపల ఏడుగల ప్రాణాలు పోతున్నాయి గుర్రాల శోభ లోపల గుర్రాల ప్రాణం పోతున్నది తండ్రి కలిగి పడ్డ ఒక బంధు కాలుతున్నది ఒక బంధు కూడుతున్నది అయ్యో మేమేడబోదుయ్యా ఓ రాజా శివ కలిగి మారయ్య కోటయ్య 7 మెడల్ల కలియేడు మెడల్ల ఏనాడు ఉంటున్నాడు గుర్రాల శోభ లోపల గుర్రాలు మరణం కాబట్టి ఏనుగుల శోభ లోపల ఏనుగుల మరణం కాబట్టి అగో జట్టు జీవాళ్ళు రాజ్యం లోపల ప్రజలందరూ గాని అగో కుమ్మరి కమ్మరి సాల సాకలి పటేళ్ళు పట్టువాట్లు దొరలు దొరసరు కంచెలు కంచెలు మిరియాలు ముక్కలు గజమిరే తురుకలందరూ రాజ్యం లోపల మూలకు మూలగాలు పోవట్టినాని ఊర్లో ప్రజలందరూ కలిసి అగో రాజుపేటకి వచ్చి 5 ఏళ్ళార్ది బట్టి 10 బట్టి జరిగిన విస్తాంతం ఏనాడు ఎదుర్కొంటున్నారో అగో రాజరాజు 7 మెడల్లా కన్న బిడ్డను పట్టుకొని సంబరపడకుండా సంతోషపడి ఉండంగా అగో ప్రజలను మాటలు విన్నాడు రాజ్యాల రాజు అమ్మా అగో జాలుగుండ జల్లువని గుండెలకు పిల్ల అంటున్నదో అయ్యే కన్న బిడ్డ పుట్టిన ఆడి సంబరం కొద్దినే ఉండంగా రాజ్యం కాలిపోతున్న దేశం కాలిపోతున్న ప్రజలందరూ వరకబట్టరా అని మరి ఇది ఏమి కలిమాయ ఉన్నది నా బిడ్డ పుట్టినగడే ఇట్లా మంచిది కాదా మరి ఎందుకొరకు ఇట్లయితున్నదా అని రేపటిక సుందరి మల్లయ్య వేగరంగా వెళ్ళిపోయేపటిక నువ్వు బట్టు బ్రాహ్మణులు తీసుకొచ్చిన మాటే ఉంటే అవో పంచంగాలు చూసి చెబుతారా నా కొడుక మల్లయ్యో అన్నవాళ్ళ కాడ రాజు సరే రాజవరి అని ఆ సుంకరి మల్లయ్య ఇక రామ 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 మరి రాజు చెప్పిన ప్రకారంగా మరి బ్రాహ్మణులు వెలిపించి ఆ పంచంగాలు ఉన్నాడు కాబట్టి పంచంగాలు చూపిస్తావా అని అయ్యా బ్రాహ్మణయ్యా అది నాడు యొక్క బ్రాహ్మణుల వేడిగా వచ్చి
బ్రాహ్మణులను తీసుకొని ఏడేడు మెడలు ఎర వచ్చిందో అయ్యే మేడల్ల రాజ్యాలు ఎనవ కోట ఎక్కడ తల్లి ఎనగదేవి బిడ్డనెత్తుకొని సంబరపడతాను వచ్చిన బ్రాహ్మణుల వేడిక చేయమన్నారయ్యా అయ్య బ్రాహ్మణులార మా గర్భాన ఒక బిడ్డ పుట్టింది తండ్రి బిడ్డ పుట్టిన గడియల్లా శివ కలిగి పట్టం ఒక బంధు కాలుతున్నది ఒక బంధు కూలుతున్నది ఇది ఇక్కడ మాయ ఉన్నది తండ్రి అయ్యా పంచంగ దూతి కనుక ఎప్పుడు మేము చెప్పు అంట ఉన్నారో వచ్చిన వేద ముత్తులు పట్టు బ్రాహ్మణుల పంచంగాలు చేతుల్లో బట్టి అయ్యా వచ్చిన బ్రాహ్మణులు ఓ దేవుడా వచ్చిన బ్రాహ్మణులు ఓ దేవుడా అయ్యా వచ్చిన బ్రాహ్మణులు ఓ దేవుడా వచ్చిన బ్రాహ్మణులు ఓ దేవుడా పంచంగాలు చేత బట్టే ఓ దేవుడా పంచంగాలు చేత బట్టే ఓ దేవుడా పంచంగాలు చేత బట్టే నారాయణ పంచంగాలు చేత బట్టే నారాయణ కంప దూడబట్టే ఓ దేవుడా దూడబట్టే ఓ దేవుడా వచ్చిన వేద ముట్టులు పట్టు బ్రాహ్మణులు పంచంగులు లోపల దూష వరకు ఆడవిల్ల మూడు నక్షత్రాలు పుట్టెనమ్మా వచ్చిన బ్రాహ్మణులకు చాలు ముక్క తెల్లవంటని కుంటలకు తెల్లవని అబ్బాయి మాట రాదు తోడు మీ వెంట చెప్పుదు ఓ రాజా ఎలవ కోటయ్యవో తల్లి ఎలనాగ దేవి కర్మాన బిడ్డ నీకు పుట్టింది గాని తండ్రి నీ కన్న బిడ్డ మూడు నక్షత్రాలు పుట్టెనయ్యా అయ్యా నీ బిడ్డ ఎట్లా జరుగుతుందో నీ రాజ్యం గట్ల పాడైపోతుంది తండ్రి రాజ్యము గండాలని నీ బిడ్డ పుట్టింది దేశము గండాలని నీ బిడ్డ పుట్టిందయ్యా నాయమయ్య గొప్ప రాజా ఓ రాజా గొప్ప రాజా ఓ రాజా ఎప్పుతున్నా ఓ రాజా ఎప్పుతున్నావో రాజా మాట మన తత్తి పెట్టు ఓ రాజా రాజా ఎలవ కోటయ్య నీంటి లోపల కన్న బిడ్డ ఉన్నట్టే నీ రాజ్యం పాడైపోతుంది నీ దేశం పాడైపోతుంది తండ్రి నా కన్న బిడ్డ ఇంటి లోపల ఉంటే ఊరికి నాశనం అంటున్నావయ్యా ఏ అటువంటి ఒక్క చెడక్కిన దానికో ఉపాయం ఉంటది తండ్రి నా బిడ్డ పుట్టిన గడియ మంచిది కాబట్టి నా వంటి శాంతి హోమాలు ఏంటో అంటవా ఊరి లోపల శాంతి ఏంటో అంటవానయ్యా మాతోని చెప్పలేరా బ్రాహ్మణులు నేను మాతోని చెప్పలేరా బ్రాహ్మణులు మాతోని చెప్పలేరా బ్రాహ్మణయ్యా మాతోని చెప్పలేరా బ్రాహ్మణయ్యా రాజన్న మాటలకు ఓ దేవుడా రాజన్న మాటలకు ఓ దేవుడా తెల్లవారే ఓ దేవుడు తెల్లవాడే ఓ దేవుడా గుండెలకు తెల్లవారే నారాయణ తెల్లవాడే నారాయణ రాజా ఎల్వ కోటయ్య ఓ తల్లి ఎలనాగ దేవి అయ్యా ఏ శాంతి హోమాలు పెట్టించేయండి అన్న దానాలు చేసిన నీ రాజ్యం ఉండవోదు తండ్రి అయ్యా ఒక్క మాట చెప్పుతున్నా కడికొల్ల చేతిలో పెట్టి నీ కన్న బిడ్డలు కత్తిపోత బండ మీద కరకర కరకర గొంతులన్న వయ్యాలి లేకపోతే పొలవారు అవతలకి ఎవరి కన్నా సాదుకొని తండ్రి అయ్యా ఎలవ కోటయ్యా నీ కన్న బిడ్డ మాత్రం ఎట్లా పెరుగుతూ నీ రాజ్యం దేశం గట్ల పాడైపోతుంది అయ్యా మీరిద్దరు భార్య భర్తలు నీ కన్న బిడ్డ ప్రాణం ఇస్తారా లేకపోతే పొలమారవతలకి ఎవరికైనా దానమని ఇచ్చుకోండి కానీ నీ బిడ్డ ఊరి లోపల ఉండినా నీ రాజ్యం ఈ దేశం గనక పాడైపోతుంది తండ్రి అన్నరా పట్టు బ్రాహ్మణులు వచ్చిన పంచంగాలు పట్టుకొని లోగిళ్ళ బయటికి వెళ్ళిపోయిండు ఏడేడు మిద్దల్ల కలియేడు లోగిళ్ళ లోపల రాజ్యాల రాలు రాదు ఎలవ కోట ఎక్కడ తల్లి ఎలనాగదేవి కన్న బిడ్డ మా ముందు ఉడబట్టేనా ఏడేడు మోడ లోపల ఆ భార్య భర్తలు ఇద్దరు ఓ బ్రాహ్మణయ్య ఏనాడు బ్రాహ్మణయ్య ఎప్పిపోయిందో చేసుకున్న భర్తని కళ్ళతోనే చూసింది కన్న తల్లి ఓ నాదా ప్రాణేశ్వర నాకు ఏడుగురి తోడనాదా ఒక్క బిడ్డ కావాలా అని నేను గుళ్ళల్లో పూయలు కట్టి బిడ్డని కన్ననే నాదా
విటరావే కన్న విట నా విటో రావు కన్న బిడ్డ నా బిడ్డ విటరావే కన్న విట నా విట నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నువ్వు కొట్టాక ముందు నా విటో బిడ్డ నువ్వు తాగ ముందే నా బిడ్డ తెల్లని గుల్లాలు చూసి నా విట ఏ తెల్లని గుల్లాలు చూసి నా బిడ్డ దేవుడాని వచ్చినానే నా విటో మేము దేవుడా మొక్కినామే నా బిడ్డ తెల్లని గుల్లాలు చూసి నా విట మేము నల్లని గుల్లాలు చూసి నా బిడ్డ నరుడంట వచ్చినానే నా విటో మేము నరుడంట మొక్కినానే నా బిడ్డ నిన్ను నేను కన్న గాని నా విట నిన్ను నేను గంట గాని నా బిడ్డ రాతగా నా పోటీ నా విటో బిడ్డ నీ రాజగల పోతి నా బిడ్డ నాదా ప్రాణేశ్వరా మన ఏడుగురు గడుగుల తోడ ఒక్క బిడ్డ కావాలి బిడ్డలు కాదనే నాదా మన బిడ్డ పుట్టినాక మన బిడ్డ ఎవరి కన్న దానం వేయాలి బిడ్డ ప్రాణం తీయాలంటున్నారే నాదా బాబ గారి చేతులాట పోరాదా బాబగారి చేతులతో ఓనాలి దాని ఎట్లా తీసుకుయ్యా వరాదా బాబగారి సోయ్య ఓనాలి ఇతరాల కన్న బిడ్డ నా వీటో రావు కన్న బిడ్డ నా బిడ్డ బాబ గారి గడుపులో నా వీట మా బాబగారి కడుపులో నా బిడ్డ ఎందుకొరకు పుట్టినావే నా వీటో ఎందుకు పుట్టినావే నా బిడ్డ నాదా మన కన్న బిడ్డ పుట్టింది నాదా రాజ్యం కంటార దేశం కంటార పుట్టింది అంటున్నారు మన బిడ్డ ఎంత ప్రాణం తీద్దామే నాదా భార్యంగ మాటలకు ఓ దేవుడా భార్యల మాటలకు ఓ దేవుడా రాజ్యాల రాజు కూరయ్యవారో అయ్యో రాజాన రాజుకురాయ మారా గుండెలకు వెల్లువానే నారాయణ గుండెలకు బెల్లువానే ఓ దేవుడా కార్యాలు వర్ణవానే నారాయణ ఏ కార్యాలు బెల్లువానే నారాయణ ఓ బాబాయన నాగదేవి మనం ఎన్నో దేవుళ్ళ పూజలు చేసి మనం కన్న బిడ్డలు కన్న నాదా మన కన్న బిడ్డ ప్రాణం ఎట్లా తీద్దామని కలకల కలకల కన్న పెడుతుంది బాబా ఓ బాబా చిన్నదాను అందుకే అంటారు మెడకు వంట బాబు కరగదప్పదంటారు కానుండ కాలం కాగదప్పదంటారే బాబా రాజ్యానికి రాదంటే కన్న తండ్రి ఎత్తుంటాడు రాజ్యంలో ప్రబలి లేవో కన్న బిడ్డ సొంటోళ్ళు అంటారే బాబా రేపు రేపటి కల్లా మన రాజ్యం ఆగమైపోతే మన దేశం ఆగమైపోతే నలుగురు నాలుగు పిల్లలు అనుకుంటారే బాబా బిడ్డ ఎవరి బిడ్డ పంట బాధ్యత బిడ్డ చేసిన లాభం లేదు తుడిసిన లాభం లేదు మనకు బిడ్డ ఉట్టలేదు అనుకుందాము మనకు ప్రజల కంటే మనకే ఎక్కువ ఉన్నదే బాబా ఇప్పుడే ఏడుగురు కడుకొల్ల విలిపించి కడుకొల్ల చేతి లోపల పెట్టి మన కన్న బిడ్డ ప్రాణం తీపిద్దామే ఓ బాబా మనం ఇద్దరు భార్య భర్తలు ఏడేడు మేడల్ల కలకల కన్నీరు తీసుకుంటా ఉండని గాని అగో అదే రాజ్యానికి పనిమడి భాగమందు అగో ఎరకలి కూడా ఒక్కటి ఉన్నది అందులోపల ఎరకల నాంచారి ఏనాడు ఎరక ఎప్పుతుంది అగో ఎలవంచ ఎరక ఎప్పుకుంటా ఊళ్ళు తిరుక్కుంటా ఉంటది ఈ ఎల్ల నేను ఎరక ఎప్పి వస్తానా అని చేసుకున్న భర్తని కళ్ళతో చూస్తున్నదో నాదా ఉన్నావా ఉన్నపోతే వేయిన మనిషి ఎటన్న వేయనమంటే నీకు పొద్దు ఊక్తే బుక్కడు పువ్వాలి ఒక్క పవ్వ కావాలి కాదు ఉన్నదే కదా ఉన్నదే గిరిరా గట్ల కాదు ఏంటి ఇప్పుడు పొద్దు ఊకుతేనేమో ఒక్క బుక్కడు బువ్వ కావాలంటే ఒక్క పవ్వ కావాలంటావు ఒక్క పనికి ఓడు పాటకు ఓడు చేసుకున్న కంతలి లచ్చక్క అట్టిగా నేను జాదుడు అవుతుంది ఇంతమంది లోపల ఒక్క లచ్చక్కన్న లేదా ఈమె మా పెద్ద ఆరాలు కాదు నువ్వు పెద్ద ఆరాలు ఇగో ఈమె పెద్ద ఆరాలు ఇగో ఆమె పోయిందామని నడిపారాలు నేను చిన్నదాన్ని ఏంది అంటే ఇప్పుడు నేను ఎరక చెప్పవయ్యా